సినిమాలకు, వెబ్ సీరీస్‌లకు ప్రత్యామ్నాయంగా మారతాయా అనే క్వెషన్‌కి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చిన మొదటి జనరేషన్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. తెలుగు కుర్రాళ్ళు రాజ్ అండ్ డీకే ఎంతో బాగా చూయించారనమాట. మధ్యతరగతికి చెందిన ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ డెవిల్‌కి సహకరించే తెలివి తక్కువ భార్యగా జాతీయ ఉత్తమ నటి ప్రియమణి నటించారు. ఈ రోజుల్లో టీనేజర్స్ ప్రేమ కలాపాలు కూడా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో ఎంతో తెలివిగా చూపించారు రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో. తీవ్రవాదులు ఎంత ప్రమాదమో ఇంట్లో ఉండే టీనేజర్స్ కూడా అంతే ప్రమాదమని ఫ్యామిలీ మ్యాన్‌కి పాఠం నేర్పించిన విధానం హాస్యంతో అలరిస్తుంది. అందుకే ఫ్యామిలీ మ్యాన్ గ్రౌండ్ లెవెల్‌లో ఆడియన్స్ నుంచి ప్రతి ఒక్కరిని ఆకర్షించడంలో సక్సెస్ అయింది. ఇప్పటికే 2 సీజన్లు బంపర్ హిట్ కొట్టాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యంత వీక్షించిన వెబ్ సిరీస్లుగా 'ది ఫ్యామిలీ మ్యాన్' అసాధారణంగా ప్రదర్శన చూపించి ఎంతో చర్చగా మారింది. ఈ వెబ్ సిరీస్లో శ్రీకాంత్ తివారీ అనే రా ఏజెంట్గా మనోజ్ బాజ్‌పాయ్ నటించారు. ప్రభుత్వ ఉద్యోగి, చాలీచాలని జీతం, సౌకర్యాలు, మధ్యతరగతి సమస్యలపై తెరకెక్కిస్తూ ఆవిష్కరించారు. దేశంలో తెగబడుతున్న అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదుల భరతం పట్టే అధికారిగా అతను నటిస్తాడు. మొదటి భాగంలో కశ్మీర్ తీవ్రవాదాన్ని, రెండో భాగంలో శ్రీలంక ఎల్టీటీఈ తీవ్రవాదాన్ని ఎంతో తెలివిగా ఇన్బిల్డ్ చేశారు రాజ్ అండ్ డీకే. ఇప్పుడు సీజన్ 3లో ఈశాన్య భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన కరుడుగట్టిన శక్తులను రాజ్ అండ్ డీకే పరిచయం చేయబోతున్నారు. సీజన్ 3లో ఈసారి విలన్ మునుపటి కంటే కర్కశమైన వాడు, క్రూరుడు, అత్యంత డేంజరస్గా ఉంటారు. ఈ పాత్ర పేరు రుక్మా. జైదీప్ అహ్లవత్ రుక్మాగా నటిస్తున్నారు. అతడు మునుపటి విలన్ల మాదిరిగా కాకుండా శ్రీకాంత్ను వెంటాడే నీడలా ఉంటాడు. కుటుంబం లేని ఫ్యామిలీ మ్యాన్గా అతడు కనిపిస్తాడు. ఈ క్లిష్టమైన పాత్ర శ్రీకాంత్ ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు. అత్యంత తీవ్రమైన ప్రత్యర్థిగా విలన్ ఉంటాడు. సీజన్ 3 నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ సహా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతుంది. ఈ ప్రాంతాలలో దశాబ్దాలుగా పాతుకుపోయిన నక్సలిజం, మావోయిజం వంటి టాపిక్స్ని, పొలిటికల్ స్టంట్ని రాజ్ అండ్ డీకే టచ్ చేస్తున్నారని ఈ కథలో తెలుస్తుంది. అయితే సీజన్ 2 చివరిలో దీనిని ప్లాన్ చేసినట్టు కృష్ణ డీకే వెల్లడించారు. ఈ ప్రాంతం ప్రకృతి దృశ్యాలు, సంస్కృతి, శక్తి ఇప్పుడు కథను నడిపిస్తాయి. ఎమోషన్ డెప్త్ కూడా ఇందులో ఉంటుంది. ఈశాన్య ప్రాంతం ఇక కేవలం నేపథ్యం కాదు, కథనాన్ని నడిపించే కీలక అంశం అని అన్నారు. నేపథ్యం మారినా ఇందులో థీమ్ ఎక్కడా మారదు. అది అండర్ కరెంట్ రన్ అవుతూనే ఉంటుందని, శ్రీకాంత్ తన మధ్యతరగతి జీవితంతో రహస్య మిషన్లు కొనసాగిస్తాడని చెప్పారు. ప్రేక్షకులు అప్పటికే తెలిసిన ముఖాలను చూస్తారు. జేకేగా షరీఫ్ హజ్మీ, ప్రియమణి సుచిత్రగా నటిస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 నవంబర్ 21 ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది. శ్రీకాంత్ తివారీ జీవితంలో అత్యంత కష్టమైన మిషన్ని నడిపిస్తాడని తెలుస్తుంది. కొత్త ప్రత్యర్థి రుక్మాతో అతడి పోరాటం ఎలా కొనసాగుతుందో మనం తెరపైనే చూడాల్సి ఉంది.